వెల్కమ్ టు సుందర్ షాట్స్. ఎర్ర జెండాలు పచ్చ జెండా ఊపడంతో టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుకి లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయింది. ఈ రోజే సిపిఐఎం పార్టీ, సిపిఐ పార్టీ అఫీషియల్ గా వాళ్ళ మద్దతును ప్రకటించారు. అదే విధంగా విసికే పార్టీ కూడా తమ మద్దతును ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీవీకేకి యాక్చువల్ గా 108 సీట్లు గెలిచింది, మీకు తెలుసు. అందులో విజయ్ 2 సీట్లు ఉంటాయి కాబట్టి ఒక సీట్ మైనస్ అయితే 107 సీట్లు టీవీకేకి ఉన్నాయి. కాంగ్రెస్ కి 5, సిపిఐకి 2, సిపిఎం కి 2, విసికేకి 2. ఇవి 6 + 5 11, 7 107 118 సీట్లకు సంబంధించిన మెజారిటీ, వాళ్ళకి కావాల్సిన మెజారిటీ విజయ్కి. నిన్నటి వరకు వరుసగా 2 రోజుల పాటు గవర్నరు వివిధ కారణాలు చెప్తూ వెనకకు పంపిస్తూ ఉన్నాడు విజయ్ని. కానీ ఈ రోజు అలాంటి కుంటి సాకులు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. తెర వెనుక ఉండి మంత్రాంగం నడుపుతున్న బీజేపీ ఆటలు కట్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు, సిపిఎం పార్టీ తమిళనాడు నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. అన్కండిషనల్ లెటర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ గవర్నమెంట్ ఫార్మేషన్ అని చెప్పేసి సిపిఐఎం ప్రకటించింది. పి షణ్ముగం సిపిఎం తమిళనాడు కార్యదర్శి, ఆర్ చెల్లస్వామి, సో ఈయన గెలిచిన 2 ఎమ్మెల్యేలు ఆ ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయన పేరుతో సిపిఐఎం ప్రభుత్వం ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి లెటర్ హెడ్ మీద రాసి పంపించినారు సిపిఐఎం పార్టీ. అదే విధంగా సిపిఐ పార్టీ కూడా మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పారు. విసికే, సిపిఐ, సిపిఎం నిన్న నుండి అనేక చర్చల తర్వాత అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నారు. సో మొత్తంగా తమిళనాడులో డ్రామాలు ఆడతాం, రాజకీయాలు చేస్తాం, నాటకాలు ఆడతాం అని చెప్పేసి కుట్రలు చేసే ప్రయత్నాలన్నీ బద్దలు కొట్టినాయి. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు గానీ, విసికే పార్టీ గానీ. సో మొత్తంగా తమిళనాడులో ఒక సెక్యులర్ ఫ్రంట్ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇంతకు ముందుకే విజయ్ కూడా చాలా క్లియర్ గా అన్నాడు, మేము సెక్యులర్ పార్టీగా ఉంటామని చెప్పిండు. ఇప్పుడు ఆ మాట మీదనైతే మొత్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో అందరూ ఎదురు చూస్తున్న వార్త వచ్చింది. మరి మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రాయండి. ఇక్కడ బీజేపీ నాటకాలు, గవర్నర్ నాటకాలు నడవకుండా అడ్డుకున్న లెఫ్ట్ పార్టీలకు, విసికే పార్టీకి ప్రత్యేక అభినందనలు అయితే చెప్పాలి. మీరు కూడా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటర్.